గజ్వేల్ ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి జరిగింది. క్యాంప్ ఆఫీస్ కిటికీ అద్దాలు ధ్వంసం చేశారు గుర్తు తెలియని వ్యక్తులు. ఘటనకి ముందు సీఎం రేవంత్ రెడ్డి ఫోటోతో ర్యాలీగా బయలుదేరి క్యాంప్ ఆఫీస్లో పెట్టారు కాంగ్రెస్ నాయకులు. క్యాంప్ ఆఫీస్పై కాంగ్రెస్ నాయకులే దాడి చేశారని ఆరోపిస్తున్నారు బీఆర్ఎస్ నాయకులు. తాము క్యాంప్ ఆఫీస్లో సీఎం ఫోటో పెట్టడమే తప్ప దాడి చేయలేదు అని అంటున్నారు కాంగ్రెస్ నాయకులు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి విష్ణు అందిస్తారు. విష్ణు, అసలు ఏం జరిగింది, ఎవరు దాడి చేశారు, దీనికి సంబంధించి మీ దగ్గర ఎటువంటి ఇన్పుట్స్ ఉన్నాయి? కార్తిక్, గజ్వేల్ లో కొంత ఉద్రిక్త పరిస్థితి నెలకొందని చెప్పొచ్చు. ఈ ఉదయం కాంగ్రెస్ నాయకులు పెద్ద ఎత్తున సీఎం రేవంత్ రెడ్డి ఫోటోను తీసుకెళ్లి ఏదైతే గజ్వేల్ లో శాసనసభ్యులుగా ఉన్న మాజీ సీఎం కేసీఆర్ క్యాంప్ కార్యాలయానికి భారీ ఎత్తున ర్యాలీగా బయలుదేరారు. ఈ ర్యాలీ బయలుదేరిన సందర్భంలో రేవంత్ రెడ్డి ఫోటోను క్యాంప్ కార్యాలయంలో పెట్టడం కోసం ప్రయత్నం చేశారు. ఈ సందర్భంలోనే పెద్ద ఎత్తున జన సమూహకరణ కావడం జరిగింది. ఈ సందర్భంలోనే క్యాంప్ కార్యాలయం అద్దాలు ధ్వంసం కావడం జరిగింది. అయితే మేము ర్యాలీగా బయలుదేరామో తప్ప అద్దాలు ధ్వంసం చేయలేదని చెప్పని కాంగ్రెస్ నేతలు చెప్తారు. ఖచ్చితంగా విజువల్స్ లో మాత్రం క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలోనే అద్దాల పైన సౌండ్ అయితే క్లియర్ గా కనబడుతున్నాయని చెప్పని బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్న పరిస్థితి కనుక నిన్న నుండి కూడా అటు సిద్దిపేటలోను ఇటు గజ్వేల్ లోను క్యాంపు కార్యాలయంలో ఖచ్చితంగా అటు హరీష్ రావు క్యాంప్ కార్యాలయంలోను ఇటు కేసీఆర్ క్యాంప్ కార్యాలయంలోను ఖచ్చితంగా రేవంత్ రెడ్డి బొమ్మలు పెట్టి తీరుతామని చెప్పి నిన్న సిద్దిపేటలో ఘర్షణ జరిగింది. ఆ తర్వాత ఈ రోజు గజ్వేల్ లో కూడా ఖచ్చితంగా క్యాంప్ కార్యాలయంలో పెట్టి తీరుతాం అని చెప్పారు. అయితే భారీ ఎత్తున కేసీఆర్ అసెంబ్లీలో గజ్వేల్ సంబంధించిన సమస్యలు చూపడం లేదు కాబట్టి క్యాంప్ కార్యాలయానికి రాని సీఎం వెంటనే రాజీనామా చేయాలని చెప్పి ర్యాలీ చేపట్టారు. మొత్తంగా ఈ పరిస్థితి కనుక చూసుకుంటే క్యాంప్ కార్యాలయానికి వెళ్తున్న సందర్భంలోనే కొంతమంది ఆకతాయిలు అద్దాలు పగలగొట్టినట్టుగా పోలీసులు చెప్తా ఉన్నారు. మొత్తంగా ఈ పరిస్థితి కనుక చూసుకుంటే అటు ఆకతాయిలు పగలగొట్టారా, గజ్వేల్ ర్యాలీలో ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు పగలగొట్టారన్నది మాత్రం విషయాల్లో కొంత సందిగ్ధత నెలకొన్నారు. పోలీసులు ఈ ర్యాలీకి సంబంధించి అనుమతి లేకుండా ర్యాలీ చేసి అట్లాగే క్యాంపు యొక్క డోర్లను ధ్వంసం చేసేందుకు కాంగ్రెస్ కార్యకర్తలపై కేసులు నమోదు చేశారు. కార్తిక్, థ్యాంక్ యూ విష్ణు.